ఈశ్వరోజు మాధవాచారి పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే కూకట్పల్లి ప్రాంతంలో. ప్రభుని తెలుసుకున్న తర్వాత బెరాక మినిస్ట్రీస్, మా ఆత్మీయ తల్లిదండ్రులు రెవరెండ్ పిఎస్ పదం గారు, అలాగనే ప్రభావతి అమ్మగారుల ఆధ్యాత్మిక శిక్షణలో నేను ఎదిగి, మరి నా ఇంట్లో నేను యేసు ప్రభుని నమ్మిన దాన్ని బట్టి మా నాన్నగారే నన్ను చంపడానికి వచ్చారు. దాదాపు 5 మరణాల నుండి దేవుడు తప్పించాడు. ప్రభుని తెలుసుకున్నాక కూడా మరణాపాయ పరిస్థితులు 2-3 వచ్చాయి. అయినా దేవుడు తప్పించాడు. నేను ఇల్లు వదిలిపెట్టి మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి, మరి 2010వ సంవత్సరం నుండి మరి వారి ఆధ్వర్యంలో పరిచర్యలో ఉన్నాను. మరి ఆ తర్వాత నేను ఎస్కేఎస్ఎస్ సహవాసం గురించి తెలుసుకొని ఇందులో కూడా జాయిన్ అవ్వడానికి, ఈ సహవాసంలో కూడా మరి ఆశీర్వదించబడడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి, ఈ సహవాసంలో దైవజనులందరూ కూడా నా గురించి, కుటుంబం గురించి, పరిచర్య గురించి చేస్తున్న ప్రార్థనలు బట్టి మరి సహవాసంలో ఉన్న దైవజనులందరికీ, వారి సంఘాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గొప్పవాడునని ఇక్కడ నిలబడలేదు, కానీ మనము సేవ చేస్తున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి అందరము కూడా గొప్ప దేవుని స్వరాన్ని వినడానికి మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ఈరోజు నేను పంచుకోవాలన్న అంశము, మరి నాకు నిన్నటి దినం హెచ్కేల్ గారు చెప్పారు, ఈరోజు వాక్య పరిచర్య చేయాల్సి ఉంటుందేమో, సిద్ధపడండి అని. మరి దేవుడిని ఇచ్చిన తలంపును మీ ముందర పెట్టాలని నేను ఆశపడుతూ ముందుకు సాగుతున్నాను. అందరము కలిసి ఒకసారి సామెతల పుస్తకము 30వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు అందరం కలిసి గట్టిగా చదువుదాం. ఇది దేవుని వాక్యం కాబట్టి అందరం కలిసి చదువుదాం. సామెతల పుస్తకము 30వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు అందరం కలిసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండను. ఏంటి పాస్టర్ గారు హైదరాబాద్ నుండి వచ్చి చీమలు, కుందేళ్ళు, మిడతలు, బల్లి ఇవి మాకు తెలియదా, మేము చూడలేదా, దీని గురించి చెప్పడానికి వచ్చారా అని అనుకుంటూ ఉండొచ్చేమో. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ రాయిస్తున్నప్పుడు ఈ సామెతల పుస్తకాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో కొంత స్పేస్ ఉంది కాబట్టి ఏదో ఒకటి రాసేద్దాంలే, ఆ గ్యాప్ పూరించేద్దాంలే. మనకు చెప్తారు కదా టీచర్స్, నువ్వు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆన్సర్ రాకపోతే ఆ గ్యాప్ వదిలేయొద్దు, ఏదో ఒకటి రాసేయని అంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒకటి రాసేసి చీమలు, మిడతలు, కుందేళ్ళు, బల్లి వీటిని అందులో పెట్టేసి బైబిల్ ముగించాడో లేకుంటే అధ్యాయం ముగించాడు అని కాదు. దీని ద్వారా దేవుడు మనకు అనేక విషయాలు తెలియచేయాలనుకుంటున్నాడు. సేవకులమైన మనం నేర్చుకోవాల్సిందే. ప్రతి పాట, ప్రతి మాట ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. దేవుడు వీటిని పరిచయం చేస్తూ మన జ్ఞానాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. దేన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు? మన జ్ఞానాన్ని. సేవకులం మనకేంటి అని అనుకోవడానికి లేదు. మనము కూడా దేవుని దగ్గరికి రావాల్సిందే, దేవుడు చెప్పిన మాట వినాల్సిందే, దేవుడు చూపించిన మార్గంలో కూడా వెళ్ళాల్సిందే. ఇక్కడ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరికీ కలిపి ఈ వర్తమానము ఉంటుంది. కాబట్టి ఇది సేవకులకే అని వాళ్ళు కానీ, ఇది మాకే అని విశ్వాసులు కానీ అనుకోవడానికి లేదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. చూడండి, దేవుడు వీటిని పరిచయం చేస్తూ మన జ్ఞానాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు చేసిన విషయం, దేవుడు చేసిన పని ఏంటంటే, అడవికి రాజు ఎవరు? సింహం. సింహం దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమనట్లేదు. అడవిలో చాలా పెద్ద జంతువు ఏది? ఏనుగు. దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం ప్రభావితం చేయించుకో అని అనట్లేదు. అడవిలో పొడుగు జంతువు ఏది? జిరాఫీ. దాని దగ్గరికి వెళ్ళి నీ జ్ఞానం ప్రభావితం చేసుకో అని అనట్లేదు. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో గొప్ప జ్ఞాని ఎవరు? సొలొమోను దగ్గర కూడా వెళ్ళమని చెప్పట్లేదు. అర్థమవుతుందా?
దేవుడే చెప్పాడు సొలొమోనుకు ముందు, సొలొమోన్ తర్వాత అలాంటి వాడు ఉండడు అని చెప్పి. కానీ దేవుడు అలాంటి సొలొమోన్ దగ్గరికి కూడా వెళ్ళి జ్ఞానం ప్రభావితం చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఈ 4 చిన్న జీవుల్ని మన ముందు పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు అనేది మనము ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. చూడండి, మొట్టమొదటిది 30వ అధ్యాయము, సామెతల పుస్తకం 30వ అధ్యాయం 25వ వచనం. అందరం చదువుదాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. దీని గురించినటువంటి ఇంట్రడక్షన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, ఇలా ఇంట్రడక్షన్ ఉంటుంది. వీటి ఇంట్రడక్షన్ ఎలాగుందంటే, బలం లేని జీవులు. ఏం జీవులు ఇవి? బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని అంటున్నాడు. ఇదే జ్ఞానం మనల్ని దేవుడు నేర్చుకోమంటున్నాడు. మనం రోజు మన దైనందిక జీవితంలో చీమలను చూస్తూ ఉన్నాం. చీమలు ఒంటి మీద కొట్టినా నలిపేస్తూ ఉన్నాం. మన కాళ్ళ కింద ఎన్ని చీమలు పడి చనిపోయా కూడా మనకు లెక్కలేదు మనం పుట్టినప్పటి నుండి. కానీ ఆ చీమల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. కానీ దేవుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానం నేర్చుకోమని చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, నేను బ్రతకడానికి నాకు ఆహారం కావాలి కదా. మనకు ఆహారం ఎందుకు? బ్రతకడానికే. చీమలకి కూడా, అన్నిటికీ కూడా ఆహారం కావాలి. కానీ చీమ ఏం చేస్తుంది అని అంటే, వేసవిలో ఆహారం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇది దేనికోసం చేసుకుంటుంది అని అంటే, వేసవి కాలం కోసం చేసుకోవట్లేదు. ఇది తర్వాత వచ్చే కాలం, వర్షాకాలం కోసము ముందుగానే వేసవిలో ఆహారం సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. నా కాలం ముందుంది, దాని కొరకు సిద్ధపరచుకో అని అంటున్నాడు. చీమలకి కష్టకాలం ఏమిటి అని అంటే వర్షాకాలం. ఎందుకనంటే ఆ వర్షం పడినప్పుడు ఆ నీటి ప్రవాహంలో ఆ రోడ్డు మీద కానీ నేల మీద కానీ ఎక్కడ ఆహారం అంటే అది దొరకదు, కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి ఏ మురికి కాలువలోనో దేంట్లోనో డ్రైనేజీలలో పడి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటికి వర్షాకాలంలో ఆహారం దొరకడం చాలా కష్టం. కాబట్టి ఆ ముందున్న కాలం కోసము తాను జీవిస్తున్న కాలంలో ముందుగానే అది ఆహారము సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. మరి చీమలు రాబోయే కాలం కోసము కష్టపడుతున్నాయి. ఆ రాబోయే కాలం కష్టముగా ఉంది. మరి మనం ఏంటి నేర్చుకోవాలి అని అంటే, మనకు కూడా ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉన్నాం, కానీ రానున్న దినాల్లో మనకి జీవాహారము దొరకని పరిస్థితి వస్తుంది. బైబిల్స్ ప్రింటింగ్ ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఈ ఆధ్యాత్మిక ఆహారం దొరకడము, లేకపోతే బోధ చేయడము, సువార్త చేయడము చాలా కష్టం కావచ్చు మనకి రాబోయే కాలాల్లో. కాబట్టి దేవుడు ఇప్పుడే మనల్ని ఆధ్యాత్మిక ఆహారముతో సిద్ధం చేసుకోండి అని అంటున్నాడు. ఈ వేసవిలోనే, ఇప్పుడు మనకు సీజనల్ కూడా వేసవి కాలమే, కానీ రాబోయే కాలములో మన పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. పూర్వం చైనా దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పుస్తకం అండర్ గ్రౌండ్ చర్చెస్లో వాళ్ళ చేతుల్లో బైబిల్ పట్టుకొని వెళ్తే తలదగిపోతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం, సేవకుడు బైబిల్ లేకుండానే ప్రసంగం చేస్తాడు. ఒక రిఫరెన్స్ చెప్పగానే ఆ బుక్ ఎవరో ఆ వ్యక్తి ఆ రిఫరెన్స్ మాటలు చెప్పేస్తాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చైనాలో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ప్రింటింగ్ అవి చైనాలో కూడా బైబిల్స్ వెళ్తూ ఉన్నాయి. కానీ ప్రపంచమంతటా కూడా బైబిల్ వాక్యము దొరకని పరిస్థితి రావచ్చు. దానికి రిఫరెన్సులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. రాబో కాలములో యవ్వనులు, కన్యకలు వాళ్ళు నీరసించి పడిపోతారని ఉంది. ఎందుకు అనంటే, ఈ జీవాహారము లేకుండా, అన్నపానములు పుచ్చుకొని కాదు, కానీ ఈ జీవాహారము లేకుండా ఆమోసు పుస్తకంలో ఉంటుందన్నమాట. కాబట్టి రాబో దినాల్లో మనకు దొరకదు. కాబట్టి ఈ కాలములోనే ఎప్పుడైతే నీకు వాక్యము దొరుకుతుందో అప్పుడే నువ్వు వాక్యమును సిద్ధపరచుకోవాలి. నీ కాలములోనే, నీకు దొరికే కాలములోనే దేవుని వాక్యమును సిద్ధపరచుకోవాలి. మనం సేవకులం అవ్వచ్చు, విశ్వాసులం అవ్వచ్చు, పరిచారకులం అవ్వచ్చు, ఎవరికైనా వాక్యం అవసరమే. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు సిలువలో శ్రమ పడింది అప్పటి కాలం గురించే కాదు. యేసు ప్రభుని సిలువేసింది ఏ కాలంలో? ఈస్టర్ ఎప్పుడైంది? గుడ్ ఫ్రైడే ఎప్పుడైంది? వేసవి కాలమే కదా. ఆయన శ్రమ పడింది కూడా దేనికేనంటే, అప్పుడు ఇప్పుడు రాబోయే కాలములో సంఘం కొరకు శ్రమ పడ్డాడు ఆయన. ఇప్పుడు మనము ఈ రకంగా
ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘములో ఉన్నాము అని అంటే ఆ రోజు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టే. ఇంకొక మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తే సామెతల పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ఇక్కడ విషయం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో, హీబ్రూ బైబిల్లో ఏకవచనమే ఉపయోగించాడు. చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు. మనకు తెలుగులోకి వచ్చేటప్పటికి చీమలు అని చెప్పి రాయబడింది. దాని డెప్త్గా లోపలికి వెళ్తే చాలా వేరే సబ్జెక్ట్ ఉంటుంది, లోతైన సబ్జెక్ట్. కానీ ఇక్కడ చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమను హీబ్రూలో నెమల అంటారు. ఏమంటారు? నెమల. నెమలి అనేది మన జాతీయ పక్షి. జాతీయమా రాష్ట్ర పక్ష? జాతి పక్షి. మొన్న అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము దగ్గర నుండి బాగా చూసాం. నెమల. నెమల ఇది మనం హీబ్రూలో చదివినప్పుడు దాన్ని ఎలాగుంటుందంటే, సోమరి చీమ యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమును అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అది నడుస్తూ వస్తుందంటే చాలు దాన్ని తొక్కేసి చంపేస్తున్నాం. దేవుడేమో దాని నడతలు చూసి నేర్చుకోమంటున్నాడు. కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకోనుమో అని అంటున్నాడు. అయితే హీబ్రూలో ఎలాగుంటుందంటే ఈ నెమల అనే పదము యోసేపును సూచిస్తుంది. యోసేపును సూచిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా చదివితే సోమరి యోసేపు దగ్గరికి వెళ్ళి ఆయన నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని అంటున్నాడు. యోసేపు ఏం చేశాడు? యోసేపు ఎందుకు జైల్లో వేయబడ్డాడు? యోసేపు తర్వాత ఎందుకు వచ్చాడు? యోసేపు ఏం చేశాడు? రాబోవు 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఎవరికి ఆహారం దొరకదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆ 7 సంవత్సరాల కొరకు ముందుగానే ఆహారం సిద్ధం చేసి పెట్టాడు. ఆయన చీమలాగానే తృణీకరించబడ్డాడు, గొంతలో వేయబడ్డాడు, అన్నలతో అమ్మివేయబడ్డాడు, అసలు లెక్కలేనోడి జాబితాలో ఉన్నాడు. అక్కడ యజమానుడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ యజమానురాలు ఏదో చేయబోతే ఈయన జైలుకి వెళ్ళాడు. కానీ దేవుడు అతనికి ఎంత కష్టపడి జ్ఞానం ఇచ్చాడు అని అంటే, రాజు ఆలోచనలో పడతాడు, మరి ఇంత పెద్ద కార్యం ఇది, ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని ధాన్యముతో రక్షించాలి అని అంటే ఇది ఎవరి వల్ల కాదు, నువ్వే చెయ్యి అంటాడు. ఆ జ్ఞానము దేవుడు యోసేపులో పెట్టాడు. యోసేపు అన్ని దేశాలు కూడా ప్రజలు బ్రతికేలాగా, చివరికి తన కుటుంబస్తులు కూడా బ్రతికేలాగా దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఆ యజమానుడు ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయన అలవాటు చొప్పున తన గదిలోకి వెళ్తాడు. ఆయనకు ఒక గది ఉంటుంది అంతే. ఆ గదిలోకి ఎందుకు వెళ్తాడు అని అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయడానికి వెళ్తాడు, దేవుని జ్ఞానమును పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? చీమల్ని చూసి లేకపోతే యోసేపును చూసి వాటి నడతలు ఈయన నడత, ఈయన పరిశుద్ధంగా ఎలా నడిచాడు, దేవుని భయముతో ఎలా నడిచాడు, దేవుని జ్ఞానంతో ఎలా నడిచాడు నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఈ రోజు నుండి మనం ముందు చీమ వెళ్తుంది అనుకోండి, మనం ఏం చేయాలి? చీమ గారు మీరు ముందు వెళ్ళండి అంటాం మనం. మరి జ్ఞానం మనకు గురువు అయిపోయింది చీమ. విచిత్రం ఏంటంటే ఈ సబ్జెక్ట్ నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. నెమల గురించి నిన్న వారం కాకుండా పోయిన వారం చెప్పాను. చెబుతుంటే నా షర్ట్ మీద చీమ పాకుతుంది. చెప్పాను, లైవ్లో కూడా ఉంటుంది అది. దాన్ని జాగ్రత్తగా తీసి ఇట్లా పెట్టాను నేను. మనం నిర్లక్ష్యం చేస్తున్న వాటి నుండే దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. సో దేవుడు చీమను చూసి మనకి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, నెక్స్ట్ సీజన్ గురించి ప్రిపేర్ అవ్వని చెప్తున్నాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దీని టాపిక్ పేరు చీమ గుర్తొస్తే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సీజన్ గురించి ఇప్పుడు కూడా మనం ప్రయాసపడుతుంది, మనం సేవ చేస్తుంది ప్రస్తుత జనరేషన్కే కాదు, నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం సేవ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆనాడు అపోస్తలులు సేవ చేస్తేనే ఆ సేవలో మనం ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు శ్రమ పడితే ఆ సేవ వచ్చిందే, ఆ సంఘం వచ్చిందే, ఆ సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి శ్రమలో నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. మనం ఇప్పుడు కష్టపడితే మన తరానికే కాదు, నెక్స్ట్ తరాలకు కూడా మనము సేవ చేస్తూ ఉన్నాం. ఇక చీమ గురించి చాలా టాపిక్ ఉంది, కానీ మిగతా 3 విషయాలు కూడా చెప్పాలి కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. రెండవది, సామెతల పుస్తకం 30వ అధ్యాయం 26వ వచనంలో
చిన్న కుందేళ్ళు, కుందేళ్ళు కాదు, చిన్న కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకోను. మనకు తెలుగు తర్జుమాలో చిన్న కుందేళ్ళు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో వీటిని కోనీస్ అని అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే రాక్ బ్యాడ్జర్. ఇవి మన భారతదేశంలో కనబడే కుందేళ్ళు కాదు. ఇది మన కుందేళ్ళు చెట్లలో కనబడతాయి, అడవుల్లో కనపడతాయి. ఈ కుందేళ్ళు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశము కొండల్లో కనపడతాయి. ఇవి వాటిని అందుకే రాక్ కొండలు, రాక్ బ్యాడ్జర్స్ అంటారు. ఈ కుందేళ్ళ గురించి దేవుడు మనం చూసి ఏదో నేర్చుకోమంటున్నాడు. ఇవి ఎలాగుంటాయి మీరు తర్వాత, ఇప్పుడు కాదు, గూగుల్లో సెర్చ్ చేయండి, రాక్ బ్యాడ్జర్స్ కానీ కోనీస్ అని కానీ సెర్చ్ చేస్తే మీకు అవి రాళ్ళల్లోనే కనబడతాయి. అవి ఎలాగుంటాయి అని అంటే, వీటికి కాళ్ళేమో కుందేళ్ళ కాళ్ళలాగా ఉంటుంది, ముఖమేమో ఎలుక ముఖంలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఊహించేసుకోవచ్చు, కాళ్ళేమో కుందేలు కాళ్ళు, మొహమేమో ఎలుక మొహం. ఇటు కుందేలు కాదు, అటు ఎలుక కాదు. వీటి బ్రతుకేంటో కానీ దేవుడు దాని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. మనము మన బలహీనతల మీద మన జీవితాలను కట్టుకుంటూ ఉంటాం. అబ్బే నాకు అది రాదండి, నాకు ఇది రాదు, ఇది నేను చేయలేను, అది నేను చేయలేను, నేను అక్కడికి వెళ్ళలేనండి, నా వల్ల కాదు. కానీ ఇలాంటి బలహీనతలతోనే మన జీవితం సాగిపోతూ ఉంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడనంటే, మన జీవితాలను యేసు అనే బండ మీద కట్టుకోమంటున్నాడు. అందుకు మనల్ని చిన్న కుందేల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. మనం కుందేలు అని అనడానికి లేదు, ఇది చిన్న కుందేలు మనకు తర్జుమా, కానీ అది రాక్ బ్యాడ్జర్. కాబట్టి దాని దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎందుకు? దాని జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ఈ 26వ వచనంలో చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును అని అంటున్నాడు. రాళ్ళ మధ్యలో ఏదైతే సందు ఉంటుందో ఆ సందులోనికి వెళ్ళిపోతుంది. ఇది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది ఇటు కుందేలు కాదు, అటు ఎలుక కాదు, బలము లేనిది. పైగా మాదేం బ్రతుకు, ఇది మాదేం జాతి అని అనుకోవట్లేదు. అది ఏం చేస్తుంది అని అంటే, శత్రువు వస్తే వెళ్ళిపోయి యుద్ధం చేయట్లేదు. నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు యుద్ధ విద్యలు వచ్చు. నిన్న మాకు హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగితే ఇప్పుడు సుప్రీంకోర్టు అది తీర్పు ఇచ్చింది కదా, ఎస్సీ రిజర్వేషన్ది. క్రైస్తవ్యంలోకి వస్తే ఆ రిజర్వేషన్స్ అన్నీ పోతాయి అని చెప్పి, దాని గురించి మనం అది చేద్దాం, ఇది చేద్దాం, హడావుడి చేద్దాం, ప్రైమ్ మినిస్టర్ని కలుద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం, ఇవన్నీ అని అనుకుంటున్నారు. నాకు అనిపించింది, నేను పక్కనున్న పాస్ గారితో వచ్చి అంటున్నాను, యేసుప్రభుకి శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? సరే, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుందేల దగ్గరకు వస్తే, ఈ చిన్న కుందేల దగ్గరకు వస్తే, శత్రువు తనను తినడానికి వస్తున్నప్పుడు అది రోషంలాగా ఎగిరెగిరి మీద పడి ఏమీ చేయట్లేదు. ఏం చేస్తుందంటే, సింపుల్గా వెళ్ళి బండల సందులో దాక్కుంటుంది. బండ మీద తన నివాసమును ఏర్పాటు చేసుకుంటాం. సేవకులం అవ్వచ్చు, విశ్వాసులం అవ్వచ్చు. సేవకులకి కష్టాలు వస్తాయి, ఎక్కువ వస్తాయి. విశ్వాసులకి కష్టాలు వస్తాయి. స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు కదా, మీరు నన్ను వెంబడిస్తే మీకు శ్రమలు వస్తాయి. మీ ఇంటోళ్ళే కాదంటారు. మా నాన్నే నన్ను కత్తి పట్టుకొని చంపడానికి వచ్చాడు, బెత్తడు దూరంలో ఆగిపోయింది కత్తి. మనకు బయట వాళ్ళ కంటే ఇంటోళ్ళ నుండే వస్తాయి శ్రమలు. కానీ అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? నేను అలానే నిలబడి నేను దేవునికి అప్పగించుకున్నాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఇప్పుడు బండ సందులోకి వెళ్ళిపోయాను. నేను బెత్తడు దూరంలో ఆగిపోయింది కత్తి. ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నాదేం బ్రతుకు, నేను ఎందుకు వచ్చాను సేవకి, అలా పని చేసుకుంటే, ఆ ఉద్యోగం చేసుకుంటే, ఆ వ్యాపారం చేసుకుంటే నాకు ఇంత హాయిగా ఉండేది కదా, ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు, మరి వదిలేసుకున్నాను, వ్యాపారం వదిలేసుకున్నాను, అవి చేసుకుంటే హాయిగా బ్రతకొచ్చు అని అనుకుంటారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అన్నాడు. వచ్చినప్పుడు మనల్ని జ్ఞానం ఎక్కడ తెచ్చుకోమంటున్నాడంటే, చిన్న కుందేలు వైపు చూసి అది ఎలాగున బండ మీద నివాసం కల్పించుకుంటుందో అలాగ మనల్ని ఉండమని చెప్తున్నాడు. మనమేమి ప్రపంచంతో యుద్ధం చేయక్కర్లేదు, మనం ఏమి శత్రువులతో యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధము యెహోవాదే అంటున్నాం, మనమే యుద్ధం చేస్తున్నాం కదా. నోరేమో యుద్ధం యెహోవాది అంటున్నాము,
మనము యుద్ధం చేస్తూ ఉన్నాం. మనం నిలబడితే చాలు, కార్యము ఆయన చేస్తాడు. మనము బండైన యేసును ఆశ్రయించట్లేదు కాబట్టి ఈ సామెతల పుస్తకంలో, బాబు నువ్వు వెళ్ళి చిన్న కుందేలను చూసి జ్ఞానం తెచ్చుకో అని అంటున్నాడు. దీనికి టైటిల్ ఏంటంటే పొజిషన్ యువర్ సెల్ఫ్. చీమకి ఏం టైటిల్ పెట్టుకున్నాం మనం? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కుందేలును చూసి దేవుడు ఏమంటున్నాడంటే పొజిషన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడ ఉండాలో అది నేర్చుకో ఫస్ట్. కుందేలును చూపిస్తూ, అదిగో కుందేలు బండ సందుల్లో ఉంటుంది, నువ్వెక్కడుంటున్నావు? నువ్వెక్కడుంటున్నావు? దేవుడు నిన్ను ఎక్కడుండమన్నాడు, నువ్వెక్కడుంటున్నావు? ఉండకూడని చోట మనం ఉంటున్నాం కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆయన సన్నిధిలో ఉంటే ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి చిన్న కుందేలుని చూపిస్తున్నాడు. మొదటిది చీమ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన చేతిలో బైబిల్ ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే సమకూర్చుకోమంటున్నాడు. రెండవది, శత్రువులు ఖచ్చితంగా ఉంటారు, నీ చుట్టూ ఉంటారు, నీతోనే ఉంటారు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆ యేసు అనే బండ సందులోనికి వెళ్ళిపోవాలి. మూడవది ఎవరు? మిడతలు. చదవండి 27వ వచనం. అవన్నీ పంక్తులు తీరి చీమకు రాజు ఉంటాడా? ఉండడు. అవి కూడా ఎలాగెళ్తాయి? లైన్గా వెళ్తాయి. చీమల్ని ఎవరో ఒకరు కర్ర పట్టుకొని, మన స్కూల్లో మన మనల్ని కర్ర పట్టుకుని, ఏ లైన్లో బాబు బాబు, ఏ ఆ తలక ఇక్కడ లెఫ్ట్, ఇలా చెప్పాల్సిన పని లేదు చీమలకి. వాటికి ఆ జ్ఞానం దేవుడు లోపలే పెట్టాడు. అవి ఎవరు దానికి క్రమశిక్షణ నేర్పించక్కర్లేదు, ఎవరు కష్టపడు నేర్పించక్కర్లేదు. అవి అలాగునే కష్టపడుతూ ఉన్నాయి, ఒక క్రమంలో వెళ్తున్నాయి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతున్నాయంట. ఈ మిడతలకి ఒక పేరు ఉంటుంది, ఇంగ్లీష్లో ఫస్ట్ దాన్ని చెప్తాను. అదేంటంటే అన్ప్రెడిక్టబుల్ మూవర్స్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ మిడత వచ్చి వాలింది అనుకోండి, ఈ మిడత ఇప్పుడు ఎడమకి ఎగురుతుంది అని నేను చెప్పగలనా? అది కుడికి ఎగురుతుంది అని నేను చెప్పగలనా? పోనీ దాని కాలు ఒక ముందుకేసితే ఇది ముందుకెళ్తుంది అని మనం చెప్పగలమా? మనం ఊహించని రీతిలో, అది ఊహించని డైరెక్షన్కి అది ఎగురుతుంది. అందుకే దాన్ని అన్ప్రెడిక్టబుల్ మూవర్స్ అంటారు. ఒక ప్రశ్న, మిడత ఎగురుతుందా? చెప్పండి. పోనీ దానికంటే ముందు, మిడతకి రెక్కలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎవరు చెప్పట్లేదు, అందరూ చెప్పట్లేదు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఆ రెక్కలతో మిడత ఎగురుతుందా లేదా? మరి రెక్కలు ఉన్నది దేనికి? ఎగరడానికి అంటారు కదా. రాంగ్ ఆన్సర్. మిడత రెక్కలతో ఎగరదు. మిడత తన కాళ్ళతో జంప్ చేస్తుంది. మిడత తన కాళ్ళతో జంప్ చేస్తుంది. 2 రకాల మిడతలు మనకు బైబిల్ గ్రంథంలో ఒకటే రాశారు, తెలుగు తర్జుమాలో. మీకు తెలుగులో ఎక్కడ మిడత అని రాస్తే, మన ఇళ్లలోకి వచ్చి మన ఇంటి ముందు గడ్డిలోకి వచ్చే చిన్న మిడత కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 2 రకాల మిడతలు ఉంటాయి మనకి. ఒకటి చిన్న మిడత, రెండవది ఆ చిన్న మిడతని గ్రాస్ హాపర్ అంటారు. మన గడ్డిలో వస్తుంది కదా, అది గ్రాస్ హాపర్. కానీ ఇక్కడ రాసిన మిడత ఏంటంటే లోకస్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? అది లోకస్ట్, పెద్ద మిడత. ఆ పెద్ద మిడతలు వచ్చి పొలాల్ని ఒక్కసారి అలా వాలి వెళ్ళిపోయానంటే ఎకరాలు దేశాలు నాశనం అయిపోతాయి. ఆ మిడతల గురించి రాస్తున్నాడు ఇక్కడ. మనకు బైబిల్ గ్రంథంలో చూస్తే, మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనంలో, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అని అంటున్నారు. వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మిడత భాష మాట్లాడుతున్నారు. వాళ్ళని చూడంగానే వీళ్ళకి భయమేసి, అయ్యగారు నిద్రపోతున్నారు చాలామంది. వాళ్ళని చూసి వీళ్ళకు భయమేసి ఎలా పోల్చుకున్నారు అంటే, మిడతలు, గ్రాస్ హాపర్, ఇక్కడ చిన్న మిడతను పోల్చుకున్నారు. ఎందుకంటే చిన్న మిడతల్ని ఈజీగా తినేసేటట్టుగా వారి దృష్టికి అట్లే ఉంటిమి అని అంటున్నారు. ఇక్కడ పోలిక చూడండి. మేము వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము
చిన్నగా ఉన్నాము అని అంటున్నాడు. అయితే ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కట్టి చంపవలెను. ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడంటే, మనం వాళ్ళకి ఆహారం కాదు, అంటే మనం మిడతలం కాదు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు అని అంటున్నాడు. వాళ్ళు మనకు ఆహారం అవుతారు. ఈ లోకస్ట్ అనే పదము గురించి నిర్గమాకాండం 10వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూసుకుంటే, నిర్గమాకాండం 10వ అధ్యాయం 4వ వచనం నుండి, నీవు 4వ వచనమా, నీవు నా జనులను నొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను, అక్కడ లోకస్ట్ పెద్ద మిడతలు, నీ ప్రాంతములలోనికి రప్పించదను, ఎవడును నేలను చూడలేనంత అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. ఇవి తినివేసే మిడతలు, పెద్ద మిడతలు, లోకస్ట్. మరియు 6వ వచనంలో, లేకపోతే ఆ చివరిలో, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. అవి కనబడేవి ఇంతే, 6 ఇంచులు అట్లా ఉంటుంది మిడత. 6వ వచనంలో, మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీయులందరి ఇండ్లలో నిండిపోవును, నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను. అంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంతముల పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం, 2వ దినవృత్తాంతముల పుస్తకము 7వ అధ్యాయం 13వ వచనంలో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, ఇక్కడ కూడా పెద్ద మిడతల గురించి, లోకస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ లోకస్ట్ అనే మిడతలు వాటి రెక్కలతో ఎగరవు. అవి ఎలా ఎగురుతాయి అనంటే, తమ కాళ్ళతో ఒక్కసారి జంప్ చేస్తే 200% పైకి ఎగురుతాయి. మీకు తెలుసా, ఇవి కాళ్ళతో ఇక్కడ నుండి కాళ్ళతో జంప్ చేస్తే, మన విమానము ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ నుండి ఢిల్లీకి వెళ్తుంది అనుకోండి, లేకపోతే వేరే దేశం వెళ్తుంది అనుకోండి, ఎన్నిసార్లు మధ్యలో ఆగుతుంది? దాని ఫ్యూయల్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, కొన్ని చోట్ల ఆగి ఫ్యూయల్ నింపుకోవాలి. అట్లా మనకి ట్రాన్సిట్ వీసాల ప్రకారంగా ఫ్లైట్స్ మారుతూ ఉంటాం. కానీ ఈ మిడత ఒక్కసారి గాల్లో లేచిందంటే ఖండాలు దాటి వెళ్ళిపోతుందంట. రాష్ట్రాలు కాదు, దేశాలు కాదు, ఈ ఆసియా ఖండం నుండి ఆఫ్రికా ఖండాన్ని కూడా వెళ్ళిపోతుందండి. ఎలా వెళ్తుంది ఇది? రెక్కలతో ఎగరకుండా ఇది ఖండాలు దాటి ఎందుకు వెళ్తుంది? దేవుడు ఈ మిడతను చూసి మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడు? ఒకసారి రివైండ్ చేసుకుందామా? చీమను చూసి ఏం నేర్చుకోమన్నాడు? ఏం నేర్చుకోమన్నాడు? గట్టిగా, ఏం జ్ఞానం అది? జ్ఞానమే. జ్ఞానంలో చాలా రకాలు ఉన్నాయి. ఏం జ్ఞానం? దేవుని వాక్యమును సమకూర్చుకోవడం. ఈ కాలంలో, రాబోయే కాలానికి ఈ కాలంలో వాక్యమును సమకూర్చుకోవాలి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. తర్వాతది చిన్న కొందేలు, పొజిషన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడ ఉండాలో చిన్న కుందేలు చూసి నేర్చుకో. నువ్వు ఏది పడితే చెయ్యకి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు, ఎవరి ముందు వాళ్ళ ముందు ఇట్లా కొమ్ములు చూపించొద్దు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ బండ, యేసు అనే బండ మీదకి వెళ్ళి మనం నివాసం చేసుకోవాలి. ఇప్పుడు మిడత దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు? అవి రెక్కలతో ఎగరవు, కాళ్ళతో జంప్ చేస్తాయి. అంత దూరం ఎలాగెళ్తున్నాయి? ఖండాలు దాటి ఎలా వెళ్తున్నాయి అని అంటే, అది గాలిని ఆధారం చేసుకుంటుంది. గాలిని ఆధారం చేసుకుంటుంది. ఈ గాలి వాటిని తీసుకొని వెళ్తా ఉంది. ఇప్పుడు దేవుడు మిడతను చూపిస్తూ మనల్ని మిడతల్లాగా ఎగరమంటున్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో, నీ పరిస్థితుల్లో నుండి, మన పరిస్థితులు, ఇప్పుడు నేను చాలా మంచిగా వైట్ షర్ట్ వేసుకొని, మంచి నల్ల ప్యాంట్ వేసుకొని, నీట్గా షేవింగ్ చేసుకొని, మంచిగా తలదూకొని వచ్చాను. కానీ నా ఇబ్బందులు నాకు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఉంటాయి.
మామూలుగా మా తెలంగాణలో చెప్తారు, ఎవరి గుంతలు వాళ్ళకు ఉంటాయని. అవునా కదా? ఎవరి బొక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి హోల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు, చెప్పుకోలేం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు అనంటే, నువ్వు అందులోనే ఉండిపోవద్దు, మిడతలాగా ఎగరమంటున్నాడు. మనమేమో ఎవరో వస్తారు, మనల్ని పుష్ చేస్తారు, మనకేదో చేస్తారు, ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన పరిస్థితుల్లో నుండి ఎగరమంటున్నాడు. నువ్వు అక్కడే ఉండిపోకు, ఎగరమంటున్నాడు దేవుడు. జంప్. కానీ ఈ మిడతల్లో ఉన్న విషయం ఏమిటి అని అంటే, మిడతల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఎగరడం ఒకటి, రెండవది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సహవాసం. మన ఇంటి ముందుకు వచ్చే చిన్న మిడత సింగిల్గానే వస్తుంది, అవునా? సింగిల్గానే, ఒంటరిగానే వస్తుంది. ఈ లోకస్ట్ అనే పెద్ద మిడత ఎప్పుడు సింగిల్గా రాదు, గుంపు గుంపుగా వస్తుంది. సహవాసం. ఇప్పుడు ఇక్కడ ఎస్కేఎస్ఏ సహవాసం, గుంపు. మనం గుంపులో ఉంటేనే ఎగరగలుగుతాం, గుంపు లేకపోతే మనం మునిగిపోతాం. ఒంటరిగా ఉంటే మనం మునిగిపోతాం, మన మీద కప్పివేయబడుతుంది ఏదో ఒకటి, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఆటంకం, కష్టం. కాబట్టి దేవుడు మనల్ని మిడతను చూసి ఏం నేర్చుకోమంటున్నాడంటే, ఒకటి ఎగరమంటున్నాడు, రెండవది ఎప్పటికీ సహవాసములో ఉండాలి. ఎలా ఉండాలి? నేనే నేనే అన్నట్టు ఉండకూడదు, నేను ఒక్కడిని అని ఉండకూడదు. నేను ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంటి నీ కోరిక, ఏం చేయమంటావు అని అంటే, ఆయన ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది, ఐ వాంట్ పీస్ అన్నాడంట. ఏం కావాలన్నాడు ఆయన? పీస్, నాకు సమాధానం కావాలి అన్నాడు ఇంగ్లీష్లో. అప్పుడు ఆయన అన్నాడంట, రిమూవ్ ఐ అని అన్నాడంట. ఐ తీస్తే ఏమైంది? ఇంకా ఐ అనేది మనలో ఉన్నంత వరకు మనకు శాంతి ఉండదు. నేనే అన్న స్థితిలో ఉన్నంత వరకు మనకు శాంతి ఉండదు. నేనే చేశాను, నా వల్లే అయింది ఇది, నేను లేకపోతే అయ్యేది కాదు, ఇలా ఉంటే నీకు ఎప్పుడు శాంతి ఉండదు. సమాధానము, అక్కడ అదేంటంటే శాంతి అంటే సమాధానం. దాని హీబ్రూ పదం ఏంటంటే షాలోమ్. షాలోమ్. షాలోమ్ అంటే వీడుకోలు పదం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, దేవుడు చెయ్యి నీ మీద ఉంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి షాలోమ్ అనే పదంలో. కానీ ఈ షాలోమ్ మన మీదకి ఎందుకు రావట్లేదంటే, ఐ అనే అహంలో ఉన్నాం మనం. ఈ మిడతలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండవు. ఈ పెద్ద మిడతలు అవి ఎప్పుడు కూడా గుంపులుగానే వస్తాయి, తినడానికి గుంపులుగానే వస్తాయి, ఎగరడానికి గుంపులుగానే వస్తాయి. ఇప్పుడు దీన్ని చూసి మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడు అని అంటే, ఇవన్నీ కూడా గాలి వచ్చినప్పుడే ఆ గాలిని సపోర్ట్ తీసుకొని వెళ్తాయి. ఇప్పుడు సేవకులమైన, విశ్వాసులమైన మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఈ మొదటి వచనంలో మనకి ఏమర్థమైంది? ఒక చోట ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. అదే సహవాసం. అలా సహవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, అప్పుడు 2వ వచనం దేంతో ప్రారంభమైంది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండను. ఏమొచ్చిందంటే అక్కడికి? గాలి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆ పైన అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం వెయిట్ చేస్తున్నారు. మిడత గాలి కోసం వెయిట్ చేస్తుంది. మీకు లింక్ ఏమన్నా దొరికిందా? మిడత, ఈ లోకస్ట్ అనే మిడత, అది అలా ఉంటుంది, ఊగుతూ ఉంటుంది కాళ్ళ మీద, గాలి వాటం కోసం చూస్తుంది. గాలి వచ్చిందంటే చాలు జంప్ చేస్తుంది. వాళ్ళు మిద్ద మీద కూర్చొని దేనికోసం వెయిట్ చేస్తున్నారు? దేవుడు ఏం చెప్పాడు? యెరూషలేములో నుండి మీరు కదలొద్దు, వాళ్ళు అభిషేకం పొందుకున్నంత వరకు కదలొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, గాలి వీచినట్టుగా వచ్చాడు, ఆ రూమంతా నిండింది, ఇల్లంతయు నిండెను. తర్వాత వాళ్ళ పరిచర్య మారిపోయింది. బొంకినోడు ప్రసంగం చేస్తే 3000 మంది
రక్షించబడ్డారు. వెయిట్ చేయండి, తొందరపడొద్దు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. ఏ కార్యం చేసినా సేవకులైనా విశ్వాసులైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. మనమేమో దేవుని దగ్గరికి వెళ్ళాం, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోం, ఆయన గైడెన్స్ తీసుకోం, మన సొంత నిర్ణయాలు తీసుకొని చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో కేసుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మిడత ఎలాగున గాలి కోసం ఎదురు చూస్తుందో మనం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రతిదినం ఈ దినం నాకు నూతనంగా అభిషేకం దయచేయి, ఈ దినం నాకు నూతనమైన కృప, ఎప్పుడో కృప వచ్చింది కాదు, ఇప్పుడు నాకు కృప కావాలి, ఈరోజు కృప కావాలి, నాకు ఎప్పుడు అభిషేకం కాదు, ఈరోజు నాకు నూతన అభిషేకం కావాలి. వెయిట్ చేయి అభిషేకం కొరకు. మిడతలు కూడా గాలి కోసం చూస్తాయి. మనం సేవకులము ఆత్మ మీద ఆధారపడి ఆత్మచేత నడిపించబడి మనం సేవ చేయాలి. మనము ఆత్మ మీద ఆధారపడట్లేదు, ఆయన గైడెన్స్ కోరుకోవట్లేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి మిడతను చూడు, అది దేని మీద ఆధారపడుతుంది, అది ఎలా ప్రయాణం చేస్తుంది, ఎవ్వరు అందుకోలేనంతగా, ఎవరు పట్టుకోలేనంతగా, ఎవరు చేరుకోలేనంతగా అవి ఎగిరిపోతూ ఉన్నాయి. మనం ఎక్కడుంటున్నామో అక్కడే ఉంటున్నాం. అభివృద్ధి ఉండట్లేదు, పరిచర్య విస్తరించట్లేదు, ఆత్మలు సంపాదించబడట్లేదు. ఎందుకనంటే మన సొంత జ్ఞానంతో పరిచర్య చేస్తూ ఉన్నాం. నీకు సర్టిఫికేట్స్ ఉండొచ్చు, థియాలజికల్ సర్టిఫికేట్ ఉండొచ్చు, సెక్యులర్ సర్టిఫికేట్స్ ఉండొచ్చు, కానీ మనకు లేనిది ఏంటంటే ఆత్మ మీద ఆధారపడే సర్టిఫికేట్ లేదు, మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి దేవుని ఆత్మ మీద ఆధారపడి వెళ్ళమని దేవుడు చూపిస్తున్నాడు. దీని టైటిల్ ఏంటో తెలుసా? ప్రొపెల్ యువర్ సెల్ఫ్. ప్రొపెల్లర్ విన్నారా మాట? ఎప్పుడన్నా ప్రొపెల్లర్ మాట విన్నారా? హెలికాప్టర్ చూసారా? హెలికాప్టర్ పైన రెక్కలు ఉంటాయే, అదే ప్రొపెల్లర్. ఆ ప్రొపెల్లర్ లేకపోతే హెలికాప్టర్ ఎగరదు. ఏరోప్లేన్ వెళ్ళేది వేరేది పద్ధతి, హెలికాప్టర్ ఎగిరేది వేరే పద్ధతి. ఈ హెలికాప్టర్ ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అవుతుంది, ఏరోప్లేన్ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవ్వదు. అలా ల్యాండ్ అయిందంటే అది క్రాష్. కానీ హెలికాప్టర్కి ఆ ప్రొపెల్లర్ ఉంటుంది. మనము మన పరిస్థితుల్లో నుండి ప్రొపెల్ అవ్వమని దేవుడు చెప్తున్నాడు. మిడతలాగా ఆయన ఎక్కడ నిన్ను దించాలనుకుంటున్నాడో, ఏ ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడో ఆయన ఆధీనంలోనికి నువ్వు వెళ్తే దేవుడు నిన్ను అలాగున హెలికాప్టర్ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిది సామెతల పుస్తకం 30వ అధ్యాయం 28వ వచనం చదవండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. మనకి తెలుగు బైబిల్లో బల్లి గురించి రాశారు. ఒరిజినల్ బైబిల్లో ఇక్కడ సాలెపురుగు ఉంటుంది, స్పైడర్. తర్జుమాలో మనకి బల్లి అని రాశారు. అది ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో స్పైడర్ అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో కూడా స్పైడర్, సాలెపురుగు అని ఉంటుంది. సాలెపురుగును మనం చేతులతో పట్టుకోవచ్చు కదా, ఏమన్నా అవుతుందా? కొన్ని అడవుల్లో, అమెజాన్ అడవులు లాంటి అడవుల్లో కొన్ని విషపు సాలెపురుగులు ఉంటాయి, అవి మనం పట్టుకోలేం. కానీ మన ఇళ్లల్లో ఉండే సాలెపురుగును మనము పట్టుకోవచ్చు. మనం చేతులతో పట్టుకోవచ్చు, బల్లిని చేతులతో పట్టుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నాది సిఈసి గ్రూపు, నేను ఒక్కడనే సిఈసి గ్రూప్లో నేను ఒక్కడనే. లెక్చరర్ వచ్చి నా పక్కన కూర్చొని నాకు చెప్పేస్తే వెళ్ళిపోతారు. ఇంగ్లీష్కి సాంస్క్రిట్కి నేను ఎంపీసీ గ్రూప్లోకి వెళ్ళాలి. ఎంపీసీ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉంటారు. ఈ ఇంటర్మీడియట్లో మనం ఎలా ఉంటాం, హీరోలం కదా. ఆ అమ్మాయిల వైపు గోడ వైపు బల్లి ఉంటుంది. వాళ్ళు బల్లి రాగానే కేకలేసేస్తారు అమ్మాయిలు. నేనేమో హీరో, నా బెంచ్ మీద నుండి ఈ బెంచ్కి జంప్ అయ్యి ఆ బల్లిని పట్టుకోవడానికి ట్రై చేసేవాడిని. మనకు తెలుసు మనం వెళ్తే అది ఏమవుతుంది, పారిపోతుంది. మనం హీరోలం అవుతాం, అది పారిపోతుంది. దాన్ని పట్టుకోవచ్చు, ఈ సాలెపురుగును కూడా పట్టుకోవచ్చు. కానీ దేవుడు ఈ సాలెపురుగు దీన్ని చూపిస్తూ మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం నేర్చుకోమంటున్నాడు? మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీలో నాలో ఏదో ఉంది, కానీ దాన్ని నువ్వు ఎప్పుడు బయటికి తీయట్లేదు. నేను ఒక ప్రశ్న వేస్తాను.
నీలో నుండి వచ్చేదే నిన్ను కాపాడుతుంది. ఏంటది? నీలో నుండి వచ్చేదే నిన్ను భక్షిస్తుంది. ఏంటది? ధైర్యం. ఇంకా ధైర్యం నిన్ను కాపాడుతుంది. ఆన్సర్ ఒకటే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఒకటే. నీలో నుండి వచ్చేదే నిన్ను కాపాడుతుంది. రైట్, వెరీ గుడ్. నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నీలో నుండి వస్తే అది నిన్ను కాపాడుతుంది. ఒకవేళ నీలో నుండి అవిశ్వాసం వస్తే అది నిన్ను భక్షిస్తుంది. అయితే మనకు తెలుసు, యేసు ప్రభు చాలాసార్లు చెప్తాడు. లూకాసు వార్త 17:19 కూడా, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. దీన్ని మనం డీప్గా ఆలోచన చేయం. విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? మనలో నుండి వస్తుంది. విశ్వాసం ఎవరి దగ్గర అప్పు తీసుకోం. మన పక్కింటి వాళ్ళ దగ్గర 10,000 అప్పు ఉంటే ఇవ్వడు సార్ అని చెప్పి అప్పు తీసుకునేది కాదు ఇది విశ్వాసం. వాళ్ళ దగ్గర నుండి తీసుకునేది కాదు విశ్వాసం. ఎవరి విశ్వాసం వారిది, వాళ్ళ లోపల నుండి వస్తుంది. నీలో నుండి వచ్చే విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీలో నుండి వచ్చే నీ అవిశ్వాసమే నిన్ను భక్షిస్తుంది. కాబట్టి వారి విశ్వాసంతో నాకు సంబంధం లేదు, వారి విశ్వాసంతో నాకు సంబంధం లేదు. నా విశ్వాసంతోనే నాకు నా దేవునికి సంబంధం. హల్లెలూయా. విశ్వాసులము, విశ్వాసి, నాది పేరు. అది నాది పేరు. నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నాకు పేరు. నాలో నుండి వచ్చేదే నన్ను కాపాడుతుంది. నాలో నుండి వచ్చేదే నన్ను భక్షిస్తుంది. చూడండి, యోహాను సువార్త 7:37-38 సమయం ఆలస్యమైన నేను ముగిస్తున్నాను, చివరికి వచ్చాను. యోహాను సువార్త 7:38 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఇక్కడ ఆగండి, నన్ను చూడండి. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, మీ దగ్గర వాటర్ బాటిల్ లేదు. మీకు దాహం వేస్తే ఏం చేస్తారు? ఎవరి దగ్గర ఉంది వాటర్ బాటిల్? మీరేం చేస్తారు? అయ్యా కొంచెం వాటర్ బాటిల్ ఇవ్వండి, వాటర్ తాగిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనకు మొదటి వచనంలో, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అంటే యేసుప్రభు ఏమిస్తాడు? ఇప్పుడు వాటర్ ఇస్తాడు కదా. కింద చదువుదాం 38 నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. ఇక్కడ ఆగాలి మనం. నీకు దాహం వేస్తుంది, యేసుప్రభు రమ్మన్నాడు, యేసుప్రభు నీళ్ళు ఇవ్వట్లేదు. నీలోనే నీళ్ళు ఉన్నాయ్యా అని నీలో నుండి నీళ్ళు తీస్తా ఉన్నాడు. చదివాం అక్కడ. వాని కడుపులో నుండి, ఎవడైతే యేసుప్రభు వస్తాడో వాని కడుపులో నుండి జీవజల నదులు తీసిస్తానంటున్నాడు. పారుతాయంట. ఏదో బాటిల్ గ్లాస్ కాదు, ఇది ఎప్పుడు పారేది. నా దగ్గర సమస్య ఉంది, ఆ సమస్యకు జవాబు కూడా నా దగ్గరే ఉంది. ఎవరు దేవుని స్తోత్రం చెప్పట్లే. ఆకలేస్తుందా? సమస్య నా దగ్గర ఉంది, జవాబు కూడా ప్రభు నా దగ్గర పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్తే నా జవాబు, నా సమస్యకి నా జవాబు తెలుస్తుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది ఉపయోగిస్తున్నాం, 2 సర్టిఫికెట్స్ ఉపయోగిస్తున్నాం, లేకపోతే ఇన్ని సంవత్సరాల సీనియారిటీ అని చెప్పి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దప్పిక కొనిన వాని కడుపులో నుండే దప్పిక తీర్చేది వస్తుంది. దేవుడు నీవు ఫలించి అభివృద్ధి పొందు అని అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు తెలుగులో ఒక నానుడు తెలుసు కదా, పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఫలించిన వారికే రాళ్ళ దెబ్బలు ఎక్కువగా ఉంటాయి. అయినా అది మరలా ఫలిస్తుంది. నువ్వు రాయి కొట్టి చూడు, చెట్టు ఎండిపోతుందా? మరలా అది ఫలిస్తుంది. ఇప్పుడు మిడత దగ్గరకు వస్తాం. సాలీడు. మనకి ఇళ్ళల్లో సహజంగా సాలీడు గూడు ఎక్కడ కట్టుకుంటుంది? కార్నర్స్, మూల. ఇప్పుడు మీరు ఇల్లు చీపురు కట్ట తీసుకొని ఆ సాలీడు గూడును చెరిపేశారనుకోండి, సాలీడు నిన్ను తిడతదా? నిన్ను కొడుతుందా? నీ మీద అరుస్తుందా? నిన్ను కరుస్తుందా? నీ మీద పడి ఏమీ చేయదు. ఏం చేస్తుంది? మళ్ళీ కడుతుంది. నీ చర్చ్ కూల్చేశారు అనుకో, నువ్వు ఎవరి మీద అరవాల్సిన పని లేదు. యూ స్టార్ట్ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్. మనల్ని కట్టుకోమంటున్నాడు దేవుడు. కూల్చే పని వాళ్ళది, కట్టే పని మనది.
ఈనాడు సేవకులు కూడా అందరినీ టచ్ అని చెప్పి పడేస్తున్నారు కదా. ఒకసారి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు, యేసుప్రభు ఎప్పుడు ఎవరిని పడేయలేదే, పడిపోయిన వాళ్ళని యేసుప్రభు లేపాడు. పడగొట్టేది కాదు, మనము నిలబెట్టేది, మనం కట్టేది, మనం కుటుంబాలని కట్టేది, విశ్వాసాన్ని కట్టేది. అది ఏమీ చేయదు, నిన్ను పల్లెత్తి మాట అనదు, అది తిరిగి మరలా గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. పని మొదటి నుండి ప్రారంభిస్తుంది. కారణం ఏంటో తెలుసా? దాంట్లో దేవుడు ప్రొడక్టివిటీ అనే ఒక అభిషేకం పెట్టాడు. ఎలా కట్టుకుంటుంది గూడు? మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, సరుకులన్నీ ఎక్కడి నుండి తెచ్చుకుంటాం? ఇటుక, సిమెంటు, రాళ్ళు, రప్పలు అన్నీ ఎక్కడి నుండి తెచ్చుకుంటాం? బయట నుండి. కానీ సాలిడు ఎక్కడికి వెళ్ళదు, లోపల నుండే తెచ్చుకుంటుంది. ఆ అభిషేకం సాలిడ్లో దేవుడు పెట్టాడు. మనలో కూడా ఉంది, కానీ మనం బయటకు తీయట్లేదు. మనం వేరే తీస్తున్నాం, అవిశ్వాసం తీస్తున్నాం, అపనమ్మకం తీస్తూ ఉన్నాం. ఎప్పుడు వాడు చేశాడు, వాడు తిట్టాడు, వాడు కూల్చాడు, ఇదే వాళ్ళ మీదే ఉంటుంది. కానీ మనలో ఉన్న అభిషేకాన్ని మనం గుర్తించట్లేదు. ఇంకొక విషయం చెప్తాను. విలియం కేరీ గారు, ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నాయంటే కారణం ఎవరు? మన భారతదేశంలో, మన భాషలో విలియం కేరీ గారు దాదాపు 14 భాషల్లో ఏమో ఆయన బైబిల్స్ తర్జుమా చేసి ప్రింటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. విలియం కేరీ గారు వెళ్ళి ఎవరి మీద, కాల్చిన వాళ్ళ మీద కేసు పెట్టలేదు. ఏం చేశాడు? మళ్ళీ పని మొదటి నుండి స్టార్ట్ చేశాడు. ఉన్న పుస్తకంలో చూసి రాయడమే కష్టం అనుకుంటే, ఆయన భాషలు నేర్చుకొని తర్జుమా చేయడం ఇంకెంత కష్టం. కష్టమైన పనిని ఇష్టంగా చేశాడు. పని మొదటి నుండి ప్రారంభించాడు. ఆశీర్వాదకరంగా అతడు ప్రపంచానికి కొన్నాడు. సో మనది ఏది కూలిపోయినా, నష్టపోయినా, ఏది చేసినా మనం గగ్గోలు పెట్టాల్సిన పని లేదు. మనం మొదటి నుండి ప్రారంభిస్తే చాలు. ఆ అభిషేకం దేవుడు మనలో పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే, సాలిడ్ని చూసి ఏం నేర్చుకోమంటున్నాడు తెలుసా? సాలిడ్ ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళదు, సాలిడ్ దగ్గరికి ఆహారం వస్తుంది. అర్థమైందా? అది అక్కడ గూడు కట్టుకుంటుంది కదా, ఈగ, దోమ, చీమ అన్నీ వచ్చి అందులోనే పడతాయి. ఆహారం దాని దగ్గరికి వస్తుంది. దేవుడు మనల్ని అలా పోషిస్తున్నాడు. ఏలియా పరిగెత్తాడు ఆహారం కోసం. ఏలియా దగ్గరికి దేవుడు ఆహారాన్ని పంపించాడు. మనం దేవుని కోసం పనిచేస్తే ఆహారం ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. మనలో ఉన్న అభిషేకాన్ని మనం ఉపయోగించుకొని గనక దేవుని పని చేస్తే ఆహారము ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. ఈ అభిషేకము ఈ సాలిడ్లో పెట్టాడు. చీమలో ఉన్న అభిషేకం వేరు, కుందేలులో, చిన్న కుందేలులో ఉన్న అభిషేకం వేరు, మిడతలో ఉన్న అభిషేకం వేరు, సాలిడులో ఉన్న అభిషేకం వేరు. నీ శత్రువు నీ దగ్గరికి వచ్చి చిక్కుకుంటాడు. ఆ సాలిడులో తనకు ఆహారము, తనకు శత్రువు రెండు కూడా వచ్చి సాలిడ్లోనే చిక్కుకుంటాయి. నీ శత్రువును దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఆ విశ్వాసం మనం లోపల నుండి బయటికి తీయాలి. దీనికి పేరు ప్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రొడ్యూస్ చేసుకో. నీ విశ్వాసాన్ని, అధికమైన విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి, ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడక్షన్ లేకపోతే కంపెనీ మూతపడిపోతుంది. ఈ విశ్వాసం ప్రొడక్షన్ మన సేవలో లేకపోతే సేవ మూతపడుతుంది. కాబట్టి నీవు ఈ మిడత దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉన్న ఎడల, ఇది మనం చదవడానికే, ఇది మనం వినడానికే, కానీ చీమ దగ్గరికి వెళ్ళట్లేదు, మిడత దగ్గరికి వెళ్ళట్లేదు. చిన్న జీవులు, బలము లేనివి అయినను, ప్రతి మాటలో ప్రతి జీవిని చూపిస్తున్నప్పుడు అయినను 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 కామన్ థింగ్. నువ్వు ఈరోజు ఏమైనా అయి ఉండొచ్చు. మనకు ఒక పాట కూడా వచ్చింది కదా, ఏం పాట? ఏమైనా చేయగలడు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడి నుండి నువ్వు గొప్ప క్రియలు ఆశించడం కాదు, నువ్వు దేవుని కొరకు గొప్ప క్రియలు చేయి. డోంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్నాడు. మనం చేయట్లేదు, ఎందుకంటే లోపల ప్రొడక్టివిటీ లేదు మనకి. అది ఉంటే మన సేవ, మన కుటుంబాలు అన్నీ, ఎబ్బేజు ప్రార్థన ఏం చేశాడు? సరిహద్దులు విశాలపర. ఈరోజు మీ సేవలు, మీ కుటుంబాల సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు నన్ను జ్ఞానం నేర్చుకోమంటున్నాడు.
సొలొమోన్ దగ్గర కాదు, ఏనుగు దగ్గర కాదు, జిరాఫీ దగ్గర కాదు. బలము లేనివి, చిన్నవి, మనం నిర్లక్ష్యం చేసే చిన్న జీవుల దగ్గర మనం జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. ఈ 4 పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చేమో, కానీ మన అహాన్ని పక్కన పెట్టేసి, మన ఈగోను పక్కన పెట్టేసి, మన గర్వం పక్కన పెట్టేసి, మనం చిన్న వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు.